భామల్లో ముందున్న రష్మిక. టాలీవుడ్లో కొంతకాలం క్రితం టాప్ 3 హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్ పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ ముగ్గురులో ఒక్కొక్కరి కెరీర్ గమనానికి ప్రత్యేకత ఉంది. పూజా హెగ్డే అలవైకుంఠపురం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పూజా హెగ్డే చేసిన పాన్ ఇండియా సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. రాధేశ్యామ్, సర్కస్ వంటి సినిమాలు నిరాశ వచ్చాయి. బాలీవుడ్లో ఆమె దృష్టి పెట్టినా ఫలితం ఇవ్వకపోవడంతో టాలీవుడ్లో ఆమె గ్రాఫ్ దిగజారింది. కీర్తి సురేష్ మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ఇటీవల దసరా వంటి విజయాలు అందుకున్నప్పటికీ ఆమె ఎంచుకున్న కథలు, పాత్రలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. కోలీవుడ్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల టాలీవుడ్లో ఆమె హవా కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. రష్మిక మందన మాత్రం తెలుగులో పుష్ప 2, తమిళంలో వరీస్, బాలీవుడ్లో యాన్మల్ వంటి సినిమాలతో తన మార్కును నిలబెట్టింది. అన్ని ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా యాపిల్ని పెంచుకుంటూ టాలీవుడ్లో తిరిగి తన టాప్ పొజిషన్లో సుస్థిరం చేసుకుంది. మొత్తానికి ఈ ముగ్గురులో తిరిగి టాప్ పొజిషన్లో చేరుకున్న హీరోయిన్ రష్మికనే అనిపిస్తుంది. ఆమె కెరీర్ గ్రాఫ్ నిలకడగా కొనసాగుతుంది. టాలీవుడ్లో కూడా ఆమెకు మరింత అవకాశాలు పెరిగాయి.